Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనంలో జగన్ క్రేజ్ పెంచడానికి టీడీపీ మరో ఛాన్స్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా జనజాతరే. రెండు తెలుగు రాష్ట్రాలలో వైఎస్ జగన్కు ఉన్నంత క్రేజ్ మరే నాయకుడికి లేదంటే అతిశయోక్తి కాదు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కు కూడా మాస్లో క్రేజ్ ఉంది. అయితే ఆయన సినీ హీరోగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆ సినీ అభిమానమే రాజకీయంగా కూడా కనిపిస్తుంటుంది. అయితే జగన్ కథ వేరు. పూర్తిగా రాజకీయపరమైన అభిమానాన్ని సంపాదించుకున్న ఘనత జగన్కే దక్కుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రెండేళ్లలో వివిధ కారణాలతో జగన్ అనేక పర్యటనలు చేశారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జగన్ పర్యటనలో జనం వెల్లువెత్తడం కూటమి గుండెల్లో దడ పుట్టించింది. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలలో సామాజిక సమీకరణల రీత్యా జనసేన టీడీపీ బలంగా ఉంది. అలాంటి చోట కూడా జగన్ వెళితే జనం పోటెత్తడంపై టీడీపీ జనసేన నేతల్లో ఆందోళన నెలకొంది. తాజాగా మరో జనజాతరకు టీడీపీ అవకాశం కల్పించింది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమ కేసులో అరెస్టు చేసినట్టు వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ కార్యకర్త నాగరాజు తన భార్య నైటిని పోలీసుల ఎదుటే ఎలా చించేశాడో వీడియో బయటకు వచ్చింది. అయితే అధికార అండతో ఎమ్మెల్యేపై రకరకాల కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు 13న కర్నూలు జిల్లాకు వైఎస్ జగన్ వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వం చక్కటి పాలన అందిస్తూ వైసీపీ నేతల్ని పట్టించుకోకుండా ఉండాల్సింది. అప్పుడు జగన్ పర్యటనలకు అవకాశం లేకుండా ఉండేది. కానీ ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న టీడీపీ ఎందుకనో వైసీపీ అంటే భయపడుతోంది. కానీ కేసులు, అరెస్టులు, జైళ్లకు పంపడాలతో వైసీపీ నేతల్ని భయపెట్టాలని టీడీపీ విపరీత చర్యలకు పాల్పడుతోంది. టీడీపీ కక్షపూరిత చర్యలు వైసీపీలో కసి, పట్టుదల పెంచుతున్నాయి. కేసులన్నా, జైళ్లన్నా భయపడే పరిస్థితి పోయింది. ఇటీవలే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి జగన్ శ్రీకాకుళం వెళ్లిన సంగతి తెలిసిందే. జనం ఎలా పోటెత్తారో అందరూ చూశారు. 120 కిలోమీటర్లు ప్రయాణించడానికి 6 గంటల సమయం పట్టిందంటే ఏ రీతిలో అడిగడిగినా జనం నీరాజనం పట్టారో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరో వైసీపీ నేత ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని జైల్లో చూడడానికి జగన్ వెళ్లాల్సి వస్తోంది. అసలే రాయలసీమ, ఇక జనం రాక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్ పర్యటనలో వెల్లువెత్తే జనాన్ని చూస్తూ టీడీపీ నేతలు అనవసరంగా బీపీలు, షుగర్లు తెచ్చుకుంటున్నారు. ఆల్రెడీ అవి ఉన్నోళ్లు మరింత పెంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా జగన్పై జనాదరణ చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు చెలరేగిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఈ నెల 13న జగన్ జనజాతర కోసం వైసీపీనే కాదు టీడీపీ కూడా వెయిటింగ్.